3 ఏళ్లలో ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళీ మంత్రి కావాలనే సంకల్పంతో పనిచేశాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. తర్వాత మా మామగారితో పరిచయం అయింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే నేను ఎప్పుడూ ఊహించలేదు, ఊరికి ఆయన కలవాలి, పాపులర్ యాక్టర్, నేను చిన్న కుర్రాడిని అని కలిస్తే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వరకు వచ్చింది. మీ కెన్ ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. అట్లా నేను ఆలోచించింది ఆ రోజు. నేను ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక మంత్రి కావాలి, అయితే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేయించారుకుంటే సూర్యకుమార్ ఇక్కడే ఉంది ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని 100 మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒక ముఖ్యమంత్రిగా. మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం. నేను అందుకనే ఈరోజు ఏం చేస్తున్నా అంటే, రతన్ టాటాను చూశారు మీరు. రతన్ టాటా టాటా కంపెనీకి చైర్మన్ అయ్యాడు. అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాడు, ఆకాశాన్ని తీసుకెళ్ళాడు. ఒకే వ్యక్తి, ఒకే పాలసీ, బ్రహ్మాండంగా పనిచేయగలిగాడు. ఈరోజు మీరు చూడండి, సమాజంలో